తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్లు మే నెలకు బ్యాంకు ద్వారా పంపిణీ చేయడం ప్రారంభించడంతో వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. ఒక పక్కన ఎండలు మండిపోతుంటే పింఛన్ సొమ్ము కోసం దూర ప్రాంతాల నుండి వృద్ధులు రావడంతో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. లబ్ధిదారుల్లో కొందరి ఖాతాలు మురిగిపోవడంతో వాటిని పునరుద్ధరించడానికి పింఛన్దారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డులు, ఫోటోలు, కేవైసీ పేరుతో లబ్ధిదారులకు మరింత కాలయాపన జరుగుతోంది. పింఛన్దారులతో వేలిముద్రలు లేని వారు బ్యాంకు ఖాతా ఉన్నవారి సంతకం కోసం ఇబ్బందులు పడుతున్నారు. తణుకులో పింఛన్ కోసం వచ్చే వృద్ధులకు స్వచ్ఛంద సంస్థల వారు మజ్జిగ వితరణ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తనిఖీలు ముమ్మరం చేసినట్టు తణుకు ఐసిడిఎస్ సిడిపిఓ ప్రమోద్ కుమారి తెలిపారు. తనిఖీల విభాగం తరపున కొమరవరం జంక్షన్, తేతలి జంక్షన్, వేల్పూరి జంక్షన్ ప్రాంతాల్లో కార్లు నాపి తనిఖీలు చేస్తున్నట్లు ప్రమోద్ కుమారి తెలిపారు. తనిఖీలో అధిక నగదు తదితరాలు లభిస్తే సంబంధిత అధికారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. తణుకు పరిసర ప్రాంతాల్లో 15 బృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. తణుకు పురపాలక సంఘ పరిధిలో 8, 9, 11 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వర తరపున అల్లుడి దిలీప్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని అన్నారు. అభివృద్ధి కావాలంటే వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు పట్టణ మహిళా అధ్యక్షులు నూకల కనకదుర్గ, పొట్ల సురేష్, పిల్లి సూరిబాబు, సానబోయిన అర్జున్, సప్ప శ్రీను, పూడి శంకర్, సంజీవ్, కుడుపూడి చంద్రరావు, చంద్రకళ, సింహాద్రి పాల్గొన్నారు. పెనుమంట మండల ఆలమూరులో పీతన్ సచిన కోడలు నాగ సాహితీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముందుకు సాగారు. వచ్చే నెల నుండి పెన్షన్ను 4,000 రూపాయలు ఇంటి వద్దకే పట్టుకొచ్చి ఇస్తారని అన్నారు. ఈ 3 నెలలకు 3,000 రూపాయలు జత చేసి ఇస్తారని తెలిపారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు భూపత్ర శ్రీనివాస్ వర్మ, ఆచంట అసెంబ్లీ అభ్యర్థి పీతన్ సత్యనారాయణలకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ, వివిఎస్ వర్మ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాధవీలత, కేచీ ప్రసాద్ రెడ్డి, కడలేడుకొండలు, తేతల వెంకటరామారెడ్డి, గుడిమెట్ల వెంకటలక్ష్మి, తానంపూడి శ్రీరామదుర్గారెడ్డి, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. నిడమర్రు మండలం గుణపర్రు, ఒడ్డుగూడెం గ్రామాల్లో ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పాతపాటి హరికుమార్ రాజు, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కావూరు లావణ్యలు ఓటేసి గెలిపించాలని సిపిఎం బృందం ఇంటింటికి ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ నార్పల్ రామనారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల కాలంలో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు జరగకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీ, తెలుగుదేశం పార్టీని ఓడించాలని, ఈ 3 పార్టీల విధానం మూలంగానే రాష్ట్రం అప్పులు పాలైందని అన్నారు. వెలగలేడి మోహన్, రాంవరపు శ్రీను, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాభివృద్ధి తన జయమని, ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం తన గెలుపు తర్వాత నిరంతరం కృషి చేస్తానని ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఆకువీడు మండలంలోని చినకాపవరం, అప్పారావుపేట, కోలపర్రు, రాజులపేట, కలింగగూడెం, సిద్ధాపురాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. రాజులపేటలో ఆవు పాలు తీసి ఓట్లను ఆకట్టుకున్నారు. రజకపేటలో భజన బృందంతో తాళం కలిపి ప్రజలను ఆకట్టుకుని ప్రచారం ముందుకు సాగించారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి తాను పూర్తిగా కట్టుబడి పనిచేస్తానని, గతంలో తాను చేసిన అభివృద్ధి కంటే 2 అభివృద్ధి చేసి చూపిస్తారని ఆయన అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని నమ్మకాన్ని ప్రజలు కల్పిస్తున్నారని అన్నారు. విద్యులైన ఓటర్లంతా సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని శివరామరాజు ప్రచారానికి మహిళలు ఆర్తులిస్తూ పూలవర్షాన్ని కురిపించారు. విజ్ఞత కలిగిన ఓటర్లారా, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం
అంతకుముందు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇంటింటికి నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి అందరినీ కూడా అభ్యర్థించాను. అందరి మద్దతుతోటి నామినేషన్ వేసి ఈరోజు మనకి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఈరోజు కోలపూర్ గ్రామం వచ్చాం. ఈరోజు ఉదయం నుంచి కూడా పెదకాపురం, చిన్నకాపురం, అప్పారావుపేట, ఈరోజు కోలపూర్ వచ్చాం. ఈ సింహం గుర్తొచ్చింది అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పి సింహం గుర్తుపై ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. మన ఉండి నియోజకవర్గంలో నేను గత 20 సంవత్సరాలుగా ఉండి నియోజకవర్గంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రత్యేకించి రైతులతో కానీ, సోదరిమణులతో, మాతృమూర్తులతో, యువతతో ఇదే అందరితోటి అనుబంధం ఉంది. ప్రధానంగా మనం ఈ ప్రాంతంలో ఉండి నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనం నిరంతరం కృషి చేశాం. రైతులకి ఎక్కడా కూడా కష్టం రాకుండా చూడగలిగాం. నీటి ఎద్దడి సమస్య రాకుండా చూడగలిగాం. ఈ కోలపూరు గ్రామంలో చూసినట్లయితే ప్రధానంగా మంచినీటి సమస్య ఉండేది. ఆ మంచినీటి సమస్యకి మనం గతంలో పరిష్కార మార్గం చూపించి కొంతవరకు సమస్యను పరిష్కారం చేస్తాం. అయినా కానీ సమస్య కిందే ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచినీటి సమస్యని పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అందరూ కూడా పట్టుదలతోటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాసుర మండలం కాల్దరిలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. నిడదవోలు పట్టణ తాలూకా రైస్ మిల్లర్ ఆడిటోరియంలో నిడదవోలు పట్టణ ఆటో యూనియన్ సంఘాల సభ్యులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు కుమారుడు వరుణ్ సాయి హాజరయ్యారు. శుక్రవారం నిడదవోలు నియోజకవర్గ పెరవలి మండలంలోని నడుపల్లి కోట, కానూరు గ్రామాల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి నిడదవోలు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కందుల దుర్గేష్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు, నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం పువ్వు గుర్తుపై, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గాజు గ్లాస్ గుర్తులపై 2 ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అతికాల శ్రీను, పిప్పర్ రవి, భూపతిరాజు రవివర్మ, అబ్బిశెట్టి సత్యరాజు, పోపోపు నాగేశ్వరరావు, చిట్టూరు వెంకటనారాయణ, ముల్లపూడి రాంద్రప్రసాద్, కొమ్మిశెట్టి రామకృష్ణ, ఎడ్ల చంటి, హనుమంతు సుబ్రహ్మణ్యం, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పమ్మా అమ్మకి కమలం గుర్తు, గాజు గ్లాస్ గుర్తు. నెంబర్ చెప్పి పంపించాలి. నెంబర్ తెలుసా? 7, నెంబర్ 7 మర్చిపోద్ది చెల్లి. 13వ తారీఖు పొద్దునే బయలుదేరిపోవాలి. మన నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మన గ్రామానికి విచ్చేశారు. మీ ఆశీర్వాదం. సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 26 జిల్లాల ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీస్ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వాకింగ్ విత్ కేవీఆర్ అనే కార్యక్రమం చింతలపూడి మండలంలో సుప్రీంపేటలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు వినూత్న రీతిలో వాకింగ్ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతలపూడిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి ప్రతి ఇంటికి వెళ్లి ఏ సమస్యలు ఉన్నాయని ప్రతి ఓటర్ను అడిగి తెలుసుకున్నారు. చింతలపూడిలో ఏ ఓటర్ను కలిపిన సమస్యల పుట్ట విప్పుతున్నారు. రోడ్లు, మురికి కాలువలు తదితర సమస్యలను విజయరాజు దృష్టికి తీసుకువచ్చారు. పెదపాడు మండలంలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. వివిధ గ్రామాల్లో చింతమనేనికి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. బాబు సూపర్ 6 పథకాలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.
పెదవేగి మండలంలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. క్రేన్ సహాయంతో గజమాలను వేశారు. దెందలూరు చింతమనేని అడ్డా అంటూ నినాదాలు ఇచ్చారు. రాయుడుపాలెం, విజయరాయి గ్రామాల్లో పర్యటించారు. బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. పెద్దలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీకు మేలు జరిగే విధంగా మీ ప్రతినిధిగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను ప్రయత్నం చేస్తా. మీరు ఏమైతే ఆలోచన చేస్తున్నారో, ఈనాడు అన్నీ కూడా పెరిగిపోయినాయి. ప్రతి ఆడకూతురికి 18 ఏళ్ళు నిండిన తర్వాత 59 సంవత్సరాల వయసు వచ్చే వరకు నెలకి 1500 ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 వేస్తాం. ఒక్కొక్క వెయ్యి కాడికి 3,000, జులైలో 4,000 కలిపి 7,000 ఒకేసారి ఇస్తాం. పెన్షన్దారులందరికీ కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా మొన్న ఉప్పిని వస్తేనే 160 ఓట్లు వచ్చినాయి నాకు. పునుకలు ఈనాటి బంగారు మాట. కొత్త ఆలోచనలు చేయడానికి ముందు పాత ఆలోచనలను వదులుకోవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.